హలో, హాయ్. మళ్ళీ వచ్చేసావా? బీరకాయలకు వద్దామా ఇవాళ కూడా? ఓకే, సరేదా, ఫిగర్ అవుట్ చేద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయో. నాకు ఆ అద్దంలో నుంచి అటు సైడ్ నుంచి ఒకటి కనపడుతుంది, కానీ అది ఎక్కడుందో ఇక్కడ నుంచి కనిపెట్టాలి మనం. ఇంకెక్కడైనా ఏమైనా కనపడుతున్నాయా నీకు? దృష్టిగా అక్కడ అక్కడ ఒకటి ఉంది. ఓ యూర్ రైట్. అటెళ్ళు చూడు, ఆ పందిరి కింద నాకు తెలుసు 3 ఉన్నాయి. చూద్దాం నువ్వు కనిపెట్టగలవో లేదు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. 1 ఇక్కడ పైన ఒకటి ఉంది. కరెక్ట్. ఇంకా చూడు, ముందుకెళ్ళు. క్లూ ఇట్స్ జస్ట్ అప్ దేర్. అంతవరకు వెళ్ళక్కలే, ముందుకురా, ఇంకా ముందుకురా. నీకు క్లూ ఇస్తా, మధ్యలో నుంచి ఉంటే కనపడుతుంది నీకు. ఇప్పుడు కనిపెట్టు. సరిగ్గా చూడు, ఇటు సైడ్ ఇటు చూడు, ఇటు ఇక్కడే, ఈ డైరెక్షన్లో చూడు. ఇప్పుడు చూడు, 2 ఉన్నాయి నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఆగు, నేను జూమ్ చేసి కూడా చూస్తున్నావా? ఐ కెన్ సీ దెమ్, యూ కాంట్ సీ దెమ్. ఓ అక్కడ ఒకటి. దాని పక్కనే ఇంకోటి ఉంది చూడు. ఓ దాని పక్కన ట్విస్టీగా ఉందో. వద్దామా? ఓ సరే, ఇది కొంతుంది. పర్వాలేదు, ఎలాగో కోసుకుని తినేదాకా ఇరిగిపోయినా పర్వాలేదు. ఓ ఇంత ఇదంతా ఒకట? అదొకటి 2 డిఫరెంట్ థింగ్స్. అది మెల్లగా అందులో నుంచి లాగు. మీ ఇంట్లో మొదలైనయా బీరకాయలు కాయడము? ఇంకా రాలేదు. నీకు ఏం కూర ఇష్టం బీరకాయతోటి? నాకు బీరకాయతో కొత్తిమీర కారం ఇష్టం. బీరకాయ కొత్తిమీర కారమా? యా. ఇంకా అంతే బేసిక్గా. అదొకటే ఇష్టమా? యా, యూజువల్గా యా. అది కింద కూడా చూసుకుంటా ఉండి పడిపోతావు. బీరకాయ కొత్తిమీర కారం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అద్భుత. నువ్వు మిథునం సినిమా చూసావా? మిథునం అని ఒక సినిమా ఉంటుంది, అది చూసావా నువ్వు? నాకు తెలీదు. చూసావా, కాపించడం ఎంత కష్టమో కట్ చేయడం కూడా అంతే కష్టంగా ఉంది పందిరితోటి. అంతే. ట్విస్ట్. ఈ ట్విస్టింగ్ పద్ధతి బాగుంది కదా. నీకు ఎక్సర్సైజ్ కూడా అయిపోయి మజిల్స్ కూడా వచ్చేస్తాయేమో. రెండు దిగు. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఎలాగా? మేబీ మీ డాడీ కావాలేమో మనకి. ఆదిత్య గారికి దింపుతారా? మీ హైట్ని వాడుకుంటాం మేము. అది లాగేయండి. అందుకే కూడా తీయాలా? తీసేస్తావా? దాన్ని కూడా తిప్పుతావా? అది ఇంకా పెరగాలేమోలే. ఇది తిప్పగలవేమో నువ్వే. ముక్కుందా ఇది? ఇది ఇంకా బాగా తయారవ్వలేదు కానీ బట్ తిప్పేసేయలే. వదిలేద్దామా? లేకపోతే వదిలేసేయి. ఇంకా చాలా ఉన్నాయి కదా తయారైనవి, వండుకుందాం ఫస్ట్. అక్కడ కనపడిందా? నేను ఇండియా వెళ్ళడం వల్ల కంట్రోల్ లేకుండా పెరిగిపోయినాయి ఇవి. ఇవైతే ఎలాగొస్తావు వాటిని? స్పైడర్ మ్యాన్ లాగా ఎగురుతావా అక్కడికి? ఇంకెవరినో పిలుస్తావా? అలా కొట్టకూడదు, దానికి కొయ్యాలి. వేర్ ఇస్ దట్? ఐ డోంట్ విల్ సీ ఇట్. యా మెల్లగా తీయండి, ఎందుకంటే అక్కడ ఇంకొక కాయ వస్తుంది దానికి. అది చూసారా? దాన్ని మెల్లగా లాగండి, పర్వాలేదు. తీయగే లాగండి, పోయకుండా. అట్లీస్ట్ పడిపోయినా కానీ. గుడ్. యా అటు నుంచి వెళ్ళి కోసే నువ్వు. బార్లోంచి చేయబడుతుంది. అది దొరికేసిందా? ఇప్పుడు ట్విస్ట్ చేయి.
ఇంకోటి కూడా తెచ్చావా? థ్యాంక్ యూ ముకుంద్. తయారైంది కరెక్ట్గా కదా, భలే ఉంది. ఏమైంది? సగం బీరకాయ కింద పడిందా? ముక్క ఓకే. మెల్లగా మిగతా ఇంకో సగం కోయండి. హే, అక్కడ పొట్లకాయ కూడా ఉంది ఆదిత్య, దాక్కుంది అక్కడ. అవును, ఉంది అక్కడ. అదిగో పొట్లకాయ దాని పక్కనే కనపడుతుంది. నీకు కనిపించట్లేదు పొట్లకాయ అక్కడ? ఇట్లా. హే, అది బీరకాయ. 2 బీరకాయలు ఉన్నాయి అక్కడ. అద్దుగో, నీ కెమెరాలో చూపించనా? అద్దుగో పొట్లకాయ. పొట్లకాయ ఉంది. నీకు పొట్లకాయ కూర అంటే కూడా ఇష్టమేనా? పొట్లకాయ పెరుగు పట్టి. ఇదిగో సగం బీరకాయ కింద పడింది కదా, దాన్ని ట్విస్ట్ చేయి. అది కదా బుజ్జిది కదా, ఇది పెద్దది. దాన్ని ట్విస్ట్ చేయి. సగం పొట్లకాయ ఎక్కడికి పారిపోయిందో ఎతకాలి దాన్ని. రేపు వెలుగులో వెతుకుదాంలే. స్మెల్ వస్తుంది పొట్లకాయదా? వెరీ సెన్సిటివ్. ఇప్పుడు 3 పొట్లకాయలే కాసినాయి నాకు. అదన్నా వస్తే 4వది అవుతుంది. ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్. ఇంకా రావట్లేదా? పద చూపిద్దాం. ఇది August 6th పంట. 5 బీరకాయలు వచ్చాయి. నీకెన్ని నాకెన్ని? మీకు కావాలంటే అన్ని, మాకు రిమైనింగ్ అంతా. బగ్ ఉంది. నీకు బగ్ అంటే భయం కానీ బజ్జి మిర్చి అంటే భయం లేదు నీకు. ఇట్స్ స్టింక్ బగ్. మీకు బీరకాయలు కాసినప్పుడు మళ్ళీ పిలిచండి. అప్పుడు నువ్వు కోస్తావా? యా, కోస్తా. నీకు సగం నాకు సగం, డీల్. ఓకే. దీనికి ఫ్లవర్ కూడా వచ్చింది. రాఖీ పండగకి మీ అక్కకి ఏమి ఇస్తున్నావు గిఫ్ట్? నేను ఇంకా తెలీదు. సర్ప్రైజా? దానికి ఏమి ఇష్టము? తనకి ఆర్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం. నీకు పాకెట్ మనీ ఉందా? నాన్న పాకెట్ మనీయేనా? గిఫ్ట్ కార్డ్స్, నా గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. ఒక పని చెయ్యి, 2 బీరకాయలు తీసుకెళ్ళి ఇవ్వు. నీకోసం నేను కోసుకొచ్చా అని చెప్పు. ఎవరికి? మీ అక్కకి. అక్కకి గార్డెన్ అంటే ఇష్టం ఉండదు. అవునా? ముకుంది ఇక్కడ చూడు. ఒక ఎప్పుడు అడుగుతావు కదా, పుల్లగా ఉన్నాయి ఏంటి మీ అని ద్రాక్ష పళ్ళు. చూడు, ఒక బ్లాక్ వచ్చింది. ఇంకా లోపలికి చూడు, ఇంకా బ్లాక్ దట్టు. అది ఇది కూడా కోసుకో. ఇక్కడ చూడు. కానీ స్టింక్ బగ్స్ అవి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో నువ్వు కడుక్కుంది. అది ఇక్కడ కనపడుతుంది నీకు, అక్కడ బ్లాక్ది ఒకటి. అది కోసుకో, అది తిను. పోవు సీడ్స్ పోవు. మన పొట్టలోకి వెళ్తాయి సీడ్స్. తింటే తినొచ్చా? తినకూడదు, ఊసేయాలి.